త్రినయ్యని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. రెండో ప్రశ్న, చీర ఎందుకు కడతారు అనే కదా. ఆడపిల్లలకి వినయం, విధేయత, నడవడిక ఇవే ఆభరణాలు. వేసే అడుగు నుండి పలికే మాట దాకా, అంటే కాలి నుండి నాలిక దాకా స్వచ్ఛతను, సద్గుణాన్ని తాను చుట్టూ కప్పుకొని ఉండడానికి నిదర్శనంగా కడతారు చీర. మీరడిగిన మూడో ప్రశ్న, చీరలో గొప్పతనం ఏముందని. ఉంది. రాజులు మారినా, రోజులు మారినా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు మారలేదు. కట్టేసిన రావణుడు, కొట్టేసిన తెల్లవాడు, పగబట్టేసిన వాడైనా సరే మన దేశ సంస్కారాన్ని మాత్రం ఏమార్చలేకపోయాడు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం యుగాలు మారినా సరే అప్పుడు సీతమ్మ వారు చీర కట్టారు. ఇప్పుడు మన ఇంట్లో అమ్మ, ఆలి, అక్క, చెల్లి అందరూ చీరలు కడుతూనే ఉన్నారు. మనల్ని చూసి విదేశీయులు కూడా చీర కట్టడం నేర్చుకుంటున్నప్పుడు ఇంకా ఇందులో గొప్పతనం ఉందా అని అడుగుతారేంటి సారు? నాలుగో ప్రశ్న, ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా చీరలు కడతారు ఎందుకు అని. కడతారు. ఎందుకంటే ఆ ఊరి ప్రజల ఆచారం, ఆ ఇంటి అమ్మ ఆహార్యం వీటిని అనుసరించే పద్ధతి అనేది ఉంటుంది. కానీ అది కూడా పద్ధతిగానే ఉంటుంది. ఐదో ప్రశ్న, రాబోయే రోజుల్లో చీర కనుమరుగవుతుందా అని అడిగారు. భర్త చనిపోతే భార్యను కూడా చితిమంటల్లో వేసే దుశ్చర్యప్పుడు కూడా స్త్రీ తన ఒంటి మీద చీరను వదల్లేదు. ప్రాణమైనా పోనిస్తుంది కాని మానం పోనివ్వని మహిళ రెండో చర్మంగా ధరించే చీరను వదులుకోదు. సృష్టి ఉన్నంతకాలం, ప్రతి సృష్టి చేసే ఆడబిడ్డ ఉన్నంతకాలం చీర ఉంటూనే ఉంటుంది. ఇక ఆరో ప్రశ్న, మీరడిగిన వాటిల్లో చివరిది. అందరి కనుబొమ్మలు పైకెగిరేలా చేసిన నా వస్త్రధారణ. త్రినయ్యని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.